Alhamdulillah, wassalatu wassalamu ala Rasulullah wa ala alihi wa sahbihi ajma'in. Amma ba'd, a'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Waman ahyaha faka'annama ahyan nasa jami'a. సోదరులారా సోదరిమణులారా, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 32. ఎవరైతే ఒక ప్రాణాన్ని కాపాడినాడో అతను సర్వ మానవాళి ప్రాణాలు కాపాడినట్లే. అదేవిధంగా దానికన్నా ముందు మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా కతలన్ నాస జమీఅ. ఎవరైతే అకారణంగా ఒక ప్రాణిని హత్య చేస్తే అతను సర్వ మానవాళిని చంపినట్లే. చూడండి సోదరులారా, ముస్లింలు అల్హమ్దులిల్లాహ్ మన భారతదేశంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా వాళ్ళు ఇతరులకు సహాయపడటమే కానీ, వేరే వారిని రక్షించడమే కానీ, వీలైనంత సహాయం చేయటం కానీ చేస్తున్నారు. మనము ఇంతకుముందు చూసాము, సుభాన్ తన ప్రాణాలకు తెగించి ఒక 9 మంది ప్రాణాలని కాపాడాడు. అదేవిధంగా నిన్న ఆరిఫ్ అనే వ్యక్తి గేట్వే ఆఫ్ ఇండియాలో బోటు మునిగిపోతే 35 మంది ప్రాణాలు అతను తన ప్రాణాలకు తెగించి కాపాడినాడు. అల్హమ్దులిల్లాహ్, ఇది ముస్లింల యొక్క క్యారెక్టర్, ముస్లింల వారిలో ఉన్న ఈ గుణము. అల్హమ్దులిల్లాహ్, అది ఎందుకనంటే అల్లాహ్ సంతృప్తి కొరకు వీరు ఈ పని చేస్తున్నారు. ఇలా ఎన్నో చూస్తున్నాం సోదరులారా. ఒక వ్యక్తి పెట్రోల్ పంప్ దగ్గర ఉన్న ట్యాంకర్లో నిప్పు చెలరేగితే ఆ ట్యాంకర్ను తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. అతన్ని అడిగారు, నీకు భయం కలగలేదా, ఎలా తీసుకెళ్ళావనంటే, లేదు నేను భయపడలేదు, అల్లాహ్ యందు నమ్మకం ఉంచి నేను ఈ పనిని చేశాను. ఇలా ఎన్నో ఉదాహరణలు మనకు దొరుకుతాయి. ఎలాగైతే స్వాతంత్ర సమరంలో ముస్లింలు తన ప్రాణాలు త్యాగం చేశారో ఇప్పటికి కూడా వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మానవులను కాపాడుతున్నారు, భారతీయులను కాపాడుతున్నారు. దానికి విరుద్ధంగా మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ప్రతిరోజు ఒకటి రెండు సంఘటనలు మనకు కనిపిస్తాయి. హిందువులు ఏదో ఒక నెపంతో ముస్లింలను కొట్టి చంపినారని, లించ్ చేశారని, దొంగతనం పేరుతో, లేకపోతే ఆవులు దొంగతనం చేసిన పేరుతో, లేక మాంసము బీఫ్ తిన్నారనే నెపంతో, ఇలా ఏదో ఒక నెపంతో ముస్లింలను చంపుతూ ఉన్నారు సోదరులరా. ఇది ఎంతవరకు సమంజసము మీరు ఆలోచించండి. ఒకవైపు ముస్లింలేమో తన తోటి భారతీయులను కుల మత భేదం లేకుండా వారు కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అదే భారతదేశంలో ముస్లింలు హిందువుల చేతిలో చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సోదరులారా. ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో దుర్మార్గముల నుండి, దౌర్జన్యాల నుండి దూరంగా ఉండాలి సోదరులారా. ముస్లింలు కూడా దేశభక్తులే, ముస్లింలు కూడా దేశానికి రక్తం అర్పించిన వారే. ముస్లింలు కూడా ఆర్మీలో ఉన్నారు, దేశ రక్షణలో ఉన్నారు, నేవీలో ఉన్నారు. ప్రతి చోట వారు తమ రక్తాన్ని దేశం కోసం ధారపోస్తున్నారు. అల్హమ్దులిల్లాహ్.